తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 2023 ఎన్నికల సమయంలోనే అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి తాను సీఎస్ కు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. రెండు 2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని ఆరోపించిన మహేష్ కుమార్ గౌడ్ 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లతో పాటు బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ వ్యవహారం నడిపిందని కేసీఆర్, కేటీఆర్ సంబంధిత అధికారులు శిక్షార్హులు అని డిమాండ్ చేశారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపారు. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేయగా ఈ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోన్ ట్యాపింగ్ చేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగా మరింత రసవత్తరంగా మారింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ కుట్రలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 2023 ఎన్నికల సమయంలోనే అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి తాను సీఎస్ కు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. 2018లోనే ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని ఆరోపించిన మహేష్ కుమార్ గౌడ్ 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లతో పాటు బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. హరికృష్ణ. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం సాక్షిగా వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ కుట్రలో భాగంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. 2023 ఎన్నికల సమయంలో అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డితో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నేను ఉన్నాను. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సిఎస్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 2018లో ఫోన్ ట్యాపింగ్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. దాదాపుగా 650కి మంది పైగా కాంగ్రెస్ కీలక నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఉండకూడదు, మొత్తంగా కూడా పార్టీలన్నీ కూడా నాశనం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీయే కాదు బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించడం అయితే జరిగింది. రాజకీయ లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్, కేటీఆర్ ఈ యొక్క సంబంధిత అధికారులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు. వారందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా ఆయన అయితే నిన్న జూబ్లీహిల్స్ పిఎస్ లో అయితే సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన అనంతరం
మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఈ విషయాలన్నీ కూడా మీడియాతో చెప్పడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు మహేష్ గౌడ్ అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కి అయితే లీగల్ నోటీసులు అయితే కేటీఆర్ పంపించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ పేరిట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అసప్త ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే మండిపడ్డం అయితే జరిగింది. బేషరత్గా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలి, లేకపోతే లీగల్ నోటీస్ లీగల్ గా ఫేస్ చేయాల్సి వస్తుందంటూ కూడా కేటీఆర్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ కేటీఆర్ ఏదైతే లీగల్ నోటీసులు పంపించారో ఆ లీగల్ నోటీస్ పై కాంగ్రెస్ పార్టీ అయితే మండిపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా మేకపోతు జామతూర్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ కూడా కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ అయితే ఫైర్ అయ్యింది. అంతేకాకుండా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకు తిన్న బిఆర్ఎస్ పార్టీ అట్లాంటివి కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలని చూసి కాంగ్రెస్ లో కీలకంగా పనిచేసిన వ్యక్తులందరి ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఇప్పుడు అయితే అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేటీఆర్ కి అహంకార పూరిత భావం తగ్గలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కేటీఆర్ పై అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా దీంట్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఉంటారో వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటా ప్రస్తుతం మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే బాధ్యులైతే ఉంటారో వాళ్ళందరి కూడా చర్యలు తీసుకున్నామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. ఆయనకు అన్ని తెలిసినాయని ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో కేటీఆర్ ప్రత్యేకంగా ఉన్నారు. వారిని కూడా ఖచ్చితంగా వారిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న వారిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీస్ పై అయితే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే ఉంటారో వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తే ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కానీ సరే బీఆర్ఎస్ పార్టీ తీరు మార్చలే, ప్రత్యేకంగా కేటీఆర్ తీరు మార్చుకోవాలంటూ కూడా ఇదో పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఇటు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అంటూ కూడా వ్యాఖ్యలపై అయితే బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య వార్ నడుస్తుందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా అటు బీఆర్ఎస్ పైన అయితే కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఈ రోజు ప్రధానంగా అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎంపీలను కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ యొక్క మీకు అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ మీరేమైనా ఫోన్ ట్యాపింగ్ చేశారా, మీ ఫోన్లు ఏమైనా చేశారా అని చెప్పేసి కూడా జూబ్లీ పోలీసులు అయితే ఈ యొక్క బీజేపీకి సంబంధించిన ఎంపీలను కూడా ఈ రోజు అయితే పిలవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నది ఏంటంటే రాష్ట్రంలో మా పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాదు అన్ని పార్టీల నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. దీనిపైన ఎంత పెద్ద ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక ఎవరున్నా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కనీసం రాష్ట్రంలో భార్యాభర్తలు కనీసం ఫోన్ మాట్లాడుకోలేని పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీ నెలకొల్పిన పరిస్థితి ఉందంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వయానా ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన అధికారులు స్వయంగా ఒప్పుకుంటున్నారని సరే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రతిసారి కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పరిస్థితి ఎందుకు ఉందంటూ కూడా వారంతా కూడా చెప్తున్నారు. అన్ని సాక్ష్యాధారాలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ సాక్ష్యాధారాలను బట్టి ఖచ్చితంగా ఎవరైతే శిక్షార్హులు ఉంటారో వారందరికీ కూడా శిక్ష విధిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. చట్ట ప్రకారం ఈ యొక్క కేసును అయితే ఫాలోఅప్ చేస్తాము. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అటు కేసీఆర్ ఖచ్చితంగా శిక్షార్హులు వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే
బీఆర్ఎస్ పార్టీ పైన ఫైర్ అవుతున్నాయి. అయితే ప్రధానంగా కేటీఆర్ అయితే ఏదైతే నిన్న లీగల్ నోటీస్ పంపించారో ఆ లీగల్ నోటీస్ పైన కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఫైర్ అవుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం వల్లే ఇప్పటికే అటు ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కానీ సరే కేటీఆర్ తీరు మార్చుకోలేదు, కేటీఆర్ తీరు మార్చుకోవాలంటూ కూడా ఇటు పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది భవిత. అయితే హరికృష్ణ, ఇప్పుడు మనం చూసుకుంటే దీనికి సంబంధించే కేటీఆర్ ల్యాప్టాప్ ని కూడా పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్ భవిత, అయితే కేటీఆర్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాని ప్రకారం దాదాపుగా 650 మంది కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్కరిగా పిలిచి విచారించి వారి దగ్గర నుంచి మీకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు మీకేమైనా అంటే తెలిసిందా, మీకు ఏమైనా ఎప్పుడైనా అనుమానం వచ్చిందా, సెన్సిటివ్ సమాచారం ఏమైనా మీ దగ్గర నుంచి దొంగిలించబడ్డారని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి కూడా వారి దగ్గర నుంచి పూర్తి వివరాలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీయే కాకుండా బీజేపీ టీడీపీ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారిని కూడా పిలిచి వారి వాగ్మూలం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు అంటే ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్ వారికి ప్రత్యర్థి పార్టీ అనుకొని కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని చెప్పేసి కూడా తెలుస్తున్న నేపథ్యంలో కూడా వారు అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా కొన్ని అంటే వారికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా కొంతమంది ఎంపీల నెంబర్లు ప్రత్యేకంగా అటు ఈటల రాజేందర్ కానీ అదేవిధంగా రఘునందన్ రావు కానీ ఇతర ఎంపీలకు సంబంధించిన బండి సంజయ్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వారిని కూడా ఆ విచారణకు పిలిచి ఆ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే అటు వారి ఒక వాంగ్మూలం తీసుకోవడానికి జూబ్లీహిల్స్ పోలీసులు వారికి కూడా ఆహ్వానం అయితే అంటే పిఎస్కి రావాలి, పిఎస్కి వచ్చి మీరు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని చెప్పేసి కూడా వారికి కూడా ఇప్పటికే సమాచారం అందించారు. వారు కూడా ఈ రోజు జూబ్లీహిల్స్ పిఎస్ లో వారు హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఇప్పటికే అటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా కొంతమంది ఎంపీలు ఇతర కీలక నేతలు కూడా ఈ యొక్క వారు సాక్షిగా వారు వాంగ్మూలం అయితే ఇవ్వడం అయితే జరిగిన నేపథ్యంలో కూడా మిగతా వారికి కూడా దాదాపుగా 650 మంది నేతలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కూడా వారు కీలకంగా ఎవరైతే 2018 సంవత్సరం ఎన్నికలప్పుడు కీలకంగా ఉన్నారు, తర్వాత 2023 ఎన్నికలప్పుడు ఎవరైతే కీలకంగా పనిచేశారో కాంగ్రెస్ పార్టీలో వారందరినీ కూడా పిలిచి వారి యొక్క సాక్షిగా వారి యొక్క వాంగ్మూలం తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వారందరి నుంచి కూడా ఈ యొక్క సాక్షులుగా వాంగ్మూలం తీసుకొని అయితే వారిపైన ఈ వాంగ్మూలానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకొని వారిపై అయితే కేసులు నమోదు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ ఉన్నట్టు ఏదైతే అటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో ఆ విధంగా ఒకవేళ వారి కనుక దోషులుగా తేలితే మాత్రం ఖచ్చితంగా వారికి శిక్ష వేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ప్రధానంగా అయితే ఈ కేటీఆర్ కి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ పై లీగల్ నోటీసులు పంపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయితే పైరైతున్న పరిస్థితి అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా నడిపించింది కేటీఆర్ అని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంలో ఖచ్చితంగా కేటీఆర్ పైన అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కేటీఆర్ దీన్ని మొత్తం కూడా పూర్తి బాధ్యత వహించాలి. అంతేకాకుండా తప్పు చేసిందే కాకుండా మేకపోతు గాంభీర్యం ప్రతిష్ఠించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పైరెత్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.